అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం పోలీస్ కమిషనర్ ఏ రవిశంకర్ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ వద్ద నగర పోలీస్ అవేర్నెస్ మార్చ్ను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా రాష్ట హోంమంత్రి వంగల్పూడి అనిత పాల్గొన్నారు. రాష్ట హోంమంత్రి వంగల్పూడి అనిత మాట్లాడుతూ హోంమంత్రిగా ఛార్జ్ తీసుకున్న మరుక్షణం నుంచి రాష్టంలో గంజాయి, ఇతర డ్రగ్స్ సమూలంగా లేకుండా చేయాలని అడుగులు వేస్తున్నానని అన్నారు. విశాఖను అద్భుత నగరంగా అభివర్ణిస్తారని, అటువంటి విశాఖను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేద్దామని, అది పోలీసులతో పాటుగా ప్రతి ఒక్క వ్యక్తి, విద్యార్థి, యువత, ప్రజలందరం కలిసి తమ వంతుగా సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్పెషల్గా ఎర్లీ మార్నింగ్ అందరూ కూడా ఒకేసారి డ్యూటీకి వచ్చిన ఇక్కడున్న పోలీస్ అఫీషియల్స్ కి, హోమ్ గార్డ్స్ కి, కానిస్టేబుల్స్ కి, ఎవ్రీవన్, ట్రాఫిక్ పోలీసులకి, మహిళా పోలీసులకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఒక వ్యవస్థని బాగు చేయాలంటే ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఐఏఎస్ ఆఫీసరు కాదు, కింద స్థాయి నుంచి వచ్చిన ప్రతి పోలీస్ కూడా కమిట్మెంట్ తో వర్క్ చేస్తేనే ఈ వ్యవస్థని మార్చగలం అన్న ఒకే ఒక మంచి ఉద్దేశంతో పనిచేయడానికి సిద్ధపడ్డ ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. విద్యార్థులకి, మా మహిళా పోలీస్ కి, ముఖ్యంగా ఈ సొసైటీ అభివృద్ధిలో భాగస్వాములైన పత్రికా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ ఆర్గనైజ్ చేసిన మన సిపి గారు రవిశంకర్ గారికి, అదేవిధంగా చీఫ్ గెస్ట్ మయూర్ అశోక్ గారికి, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ జేసీ నౌ ఇన్ఛార్జ్ కలెక్టర్, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగిన వ్యక్తులు మా ఎమ్మెల్యే గాజువాక పల్లా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా పెద్దలు సోదరులు విష్ణుకుమార్ రాజు గారికి, ఎమ్మెల్యే నార్త్, అదేవిధంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మాకెందుకులే అనుకుంటే రేపు పొద్దున్న మీ ఇంట్లో అదే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు గగ్గోలు పెట్టడంలో తప్ప వేరే ఆప్షన్ కూడా ఉండదు. అట్ ద సేమ్ టైం చాలా మంది ఇన్స్పిరేషన్ తీసుకుంటారు, కొంతమంది సినిమా హీరోస్ ని, సినిమా హీరోయిన్స్ ని. ఇలాంటి సిచ్యువేషన్స్ లో కొన్ని సందర్భాల్లో టీవీలో కూడా వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారని టీవీలో అక్కడ వస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు రీల్లోని హీరోస్ కింద ఉన్న రియల్ టైంలోకి వచ్చేసరికి వాళ్ళు నిజమైన హీరోల కింద భావించే వ్యక్తులు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, ఇన్స్పైరబుల్ గా ఉండాలి. అదొకటి మనం చాలా క్లియర్ గా తెలుసుకోవాల్సిన విషయం. ఇంకొకటి ఏంటంటే మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి, ఈ రోజు స్కూల్ లెవెల్ నుంచి మోటివేషన్ అనేది జరగాలి. అందుకే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పింది. ఎందుకంటే 5th క్లాస్, 6th క్లాస్, 10th క్లాస్ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. మీరు నమ్ముతారా, ఇప్పటికే ఒక జనరేషన్ నాశనం అయిపోయింది, ఒక జనరేషన్ పూర్తిగా నాశనం అయిపోయింది. ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఈ రోజు నుంచి కూడా మనం ఒక ప్రతిజ్ఞ చేసుకొని, ఎప్పుడండి 89లో అనుకుంటా, 1989లో అనుకుంటా ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం మొదలుపెట్టారు. 89 నుంచి ఇప్పటి వరకు కూడా టెక్నాలజీ పెరుగుతూనే ఉంది, కానీ మనం ఇంకా అక్కడే ఉన్నాం. నేను ఇక్కడికి వచ్చేసరికి నేను సిపిగా చెప్పిన మాట వింటే ఆశ్చర్యపోయాను. 3 చెక్ పోస్ట్ల మల్టిపుల్ ఏరియాస్ నుంచి మీకు గాంజా సరఫరా అవుతుంది, ఇక్కడ నుంచే సరఫరా అవుతుంది అనే సంగతి తెలిసిన తర్వాత 3 చెక్ పోస్టులతో ఎంతవరకు వర్క్ చేయగలం? అట్ ద సేమ్ టైం
మీ అందరికీ కూడా మన ఎలక్షన్ టైంలో మనం ఒక మెకానిజం యూజ్ చేశారు ఎలక్షన్ కమిషన్. ప్రతి బూత్ లోని కూడా కెమెరాస్ పెట్టారు. మీ మ్యాన్ పవర్ కూడా చాలా తక్కువ ఉంది, ప్రతి బూత్ లో కూడా నేను అబ్జర్వ్ చేశాను. కెమెరాస్ పెట్టారు. కెమెరాస్ అన్నిటిని కూడా మానిటరింగ్ ఒక దగ్గర కూర్చొని కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చొని మీరు అందరూ కూడా మానిటరింగ్ చేశారు. ఆఖరికి మీరు ఎంత స్మార్ట్ గా వర్క్ చేశారంటే అక్కడ ఎవడైనా గలాటా చేసినా త్రూ దాని ఎవిడెన్స్ బేస్ చేసుకొని కేసులు కూడా కట్టున్నారు. మరి ఈ రోజు గాంజాయి విషయంలో చెక్ పోస్టుల దగ్గర మనం అలాంటి మెకానిజం ఎందుకు పెట్టుకోలేకపోతున్నాం? ఆ మెకానిజం పెట్టుకోవడానికి మనం ఏం చేయాలి? చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతో టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఆన్లైన్ లో మనం షాపింగ్లు కూడా చేసేస్తున్నాం. ఆఖరికి ఎంత టెక్నాలజీ మనకి ముందుకెళ్తుందంటే మనందరం కూడా ఒక్కొక్క యాప్ చూస్తూనే ఉంటే తెలుస్తుంది. సో నేనేమంటానంటే ఈ రోజు అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా నా హంబుల్ రిక్వెస్ట్, దీన్ని స్మార్ట్ వర్క్ చేయడానికి, మాదక ద్రవ్యాలు పట్టుకోవడానికి మీరు ఏదైనా యాప్ గనక డెవలప్ చేయగలిగితే మాకు ఒక్కసారి చెప్పండి. దీన్ని ఎంత స్మార్ట్ గా మనం పట్టుకోవచ్చు. ఈ రోజు వాళ్ళు ఎంత తెలివితేటలు అయిపోయారంటే ర్యాపర్స్ దాని మీద ఏదో పౌడర్లు చల్లడం అంటే ఈవెన్ స్మెల్ కూడా చేయలేకపోతుంది. డాగ్ స్క్వాడ్ కూడా స్మెల్ చేయకుండా లేకపోయిన పరిస్థితిలో ఉంది. సో ఈ విధంగా మీ సోషల్ మన గాజువాక ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారు, ది అదర్ గెస్ట్స్ హు ఆర్ దేర్ ఆన్ ద డయస్, members from the press, Mahila police and all the people who have gathered here. On behalf of the city police, I welcome all of you to this awareness campaign and the meet on the International Day Against Drugs and Illicit Trafficking. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ సమస్య ఇంత పెద్ద యత్నంలో అయిపోయిందంటే previous speakers have all told how it is affecting the society. Honorable MLA Vishnu Kumar Raju garu chepparu how this should be tackled. Deentlo police department maatrame kaadu, all other departments, parents, teachers, Department of Education, Health Department, Transport Department, all these departments have to come under one umbrella and put in a very coordinated effort. అది చేస్తేనే మనం దీన్ని కంట్రోల్లో తీసుకురాగలుగుతాం ఆర్ ఈవెన్ ఫుల్ స్టాప్ పెట్టగలుగుతాం. తెలిసి తెలియకుండా యువకులు కొంతమంది కడుపు కోసం అని చెప్పుకుంటారు, కొరియర్గా మన ఏజెన్సీ ప్రాంతాల నుంచి కొరియర్గా పని చేయడం. అసలు వాళ్ళు తాగరు, వాళ్ళు ఇటువంటి వస్తువులు తీసుకోరు యాక్చువల్లీ. బట్ as the previous speaker said, there is a demand side and the supply side, and మధ్యలో ట్రాన్స్పోర్ట్. సప్లై సైడ్ మనకు ఏజెన్సీ ఏరియాస్ లో ఇది మంచి దానికి ఈ గంజాయికి ఒక అనుకూలమైన వాతావరణం ఉండటం వల్ల అక్కడ ఇది బాగా పండించడం, దట్ ఈస్ ది సప్లై సైడ్. అదేవిధంగా డిమాండ్ సైడ్ ఏముంది, మనకు పిల్లలు, యువకులు, తర్వాత ఈవెన్ అదర్స్, ఆల్ ఆఫ్ దమ్ ఆర్ కన్స్యూమింగ్. అండ్ ఈ శీలావతి బ్రాండ్ ఏదైతే మన విశాఖపట్నంలో బాగా పండిస్తున్నారో దీంట్లో ఇది ఒక టాప్ క్వాలిటీ క్యానబిస్ అని క్లాసిఫై చేయడం జరిగింది. సో దీంట్లో ఏమవుతుందంటే డిమాండ్ బాగా పెరిగిపోయింది. డిమాండ్ ఇన్ ద సెన్స్ ఆల్ ద నేబరింగ్ స్టేట్స్ లైక్ తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, బాంబే, గోవా, ఈ అన్ని రాష్ట్రాలు కూడా మన దగ్గర నుంచి ఇది బాగా అంటే క్వాలిటీ బాగా ఉండటం వల్ల ఇక్కడ నుంచి బాగా డిమాండ్ పెరిగిపోయిందంటే ఏమవుతుంది, ద ప్రాఫిట్స్ ఆర్ వెరీ హై. సో మనం ఏం చేయాలో మన డిపార్ట్మెంట్ పరంగా, ప్రభుత్వ పరంగా రిస్క్ ని పెంచాలా.